హల్లెలూయా, గుడ్ మార్నింగ్. ఇదిగో మరొక సోమవారం, మండే కదండి. సండే అయిపోతే చాలామందికి భక్తి అయిపోద్ది. అట్లా కాదండి. సండే గో టు మీటింగ్ క్రిస్టియన్ లాగా ఉండద్దు. ప్రతిరోజు ప్రభువుని ఆరాధించుటకు, ప్రతి క్షణము ఆయన యందు ఆనందించుటకు ఆశ కలిగిన వారిగా మనం ఉండాలి. యేసయ్య మన ఊపిరి, మన ప్రాణం, మనకు సకలం. ప్రతి క్షణం ఆయన కాపుదల మనకుంది కనుక ప్రతి క్షణం ఆయన్ని స్తుతించ బద్ధులమై ఉన్నాం. రెండు చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మరొక రోజు మరొకసారి మాకు అవసరమైన సందేశము దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమెను చెప్తూ నేర్చుకోండి. ఆమెన్ అంటే అవునుగాక. ఒకరు ప్రార్థించిన తర్వాత ఎంతమంది ఆమెను చెప్తారో అంతమంది ప్రార్థించినట్లుగా ప్రభు ఆ ప్రార్థన ఆలకిస్తాడు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆదివారం నాడు ఆలయానికి వెళ్ళారా? దేవుని వాక్యాన్ని విన్న వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నారా? అప్పుడే మర్చిపోయారా? వారంతటికి కావలసిన బలాన్ని ప్రభు దినమున మనం పొందుకొని పుంజుకొని రీఛార్జ్ అయ్యి మనం ఈ లోకంలో ప్రతి పోరాటంలో ముందుకు సాగాలి. చూడండి, చాలామంది ఈ లోకంలో పడిపోతూ ఉన్నారు, పాడైపోతూ ఉన్నారు, అంతకంతకి నాశనానికి వెళ్ళిపోతున్నారు. తాగుబోతులు పచ్చి తాగుబోతులు అయిపోతున్నారు, దొంగలు గజ దొంగలు అవుతున్నారు, అవిధేయులు మొండికి తిరిగి బండ పనులు చేస్తున్నారు. అక్రమం విస్తరించిపోతుంది. ఎటు చూచిన ఎవరి గురించి విన్నా చెడుగు 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 చెడుగు. కొంతమందికి ఆ చెడుగు మాత్రమే తీసుకుంటారు ఇతరులని. అది పెద్దగా దాన్ని చేసి ప్రబలం చేయటం ఈరోజు ఈ సోషల్ మీడియాలో అబాబాబాబా చాలా ఆశ్చర్యంగా, బాధగా ఉందండి. అవసరం లేని విషయాలు నీకెందుకురా నాయన? నీకు అవసరం లేని విషయాలు, అవసరం లేని వ్యక్తుల విషయాలను నువ్వెందుకు నీ మీద వేసుకుంటావు? పరుల పాపములో పాలిభాగస్తుడు అవుతావు. ఒకవేళ ఎవడో తప్పు చేశాడు, ఒక సేవకుడు తప్పు చేశాడు, ఒక విశ్వాసి తప్పు చేశాడు, ఒక క్రైస్తవుడు అనబడిన వాడు తప్పు చేశాడు, లేదు ఎవరో ప్రభువుని ఎరగని వారు తప్పులు చేస్తూనే ఉన్నారు. ఒకరినొకరు విమర్శించుకుంటూ పోవటమేనా? తప్పు చేసిన వారిని చూచినప్పుడు నీ చేతనైతే వారిని మంచిదారికి తీసుకురావాలి. కానీ తప్పులో ఉన్న వాడిని నువ్వు మళ్ళీ తప్పు 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 అని నువ్వు చెబితే, నువ్వు ఊరకే దాన్ని ఎగతాళి చేసి దాన్ని కొండంత చేసి అతను మరింత మొండికెక్కిపోయేటట్టు బండమారిపోయేటట్టు అతను చేస్తే దానివల్ల నీకు నష్టం, వారికి నష్టం. ఎంతసేపు ఇతరుల తప్పులు పట్టుకోవాలని ఆశపడేవారుగానే ఈ రోజున మనుషులు ఉన్నారండి. తప్పులెన్నువారు తండోపతండములు, తప్పులెన్నువారు తమ తప్పులెరుగరయ్యా అనే పద్యం ఉంది కదా. ఎదుటివారి తప్పులు పట్టుకోవడానికి ప్రయత్నించేవారు ఎంతోమంది ఉన్నారు, కానీ తమ తప్పును పరీక్షించుకొని ఒప్పుకునేవారు ఎంతమంది ఉన్నారు? వారు దేవునికి ఇష్టలు. ప్రభు చెప్పాడు కదా, నీ కంటిలో దూలం పెట్టుకొని ఎదుటివారి కంటిలో నలుసుని చూస్తావేంటయ్యా? చిన్న అది కొమ్మ మొక్క లాంటిది నీ కంట్లో ఉంది, అవతలోడి కంట్లో చిన్న నలుసే ఉంది. నీ కంట్లో నలుసుంది చూసుకో అంటావే, కానీ నీ సంగతి, మన సంగతి మనకు తెలియదండి. మన సంగతి ఎవరైనా మనకు చెప్పాలి. లేదా మన సంగతి మనం తెలుసుకోవాలంటే హృదయాంతరేంద్రియాలను పరిశీలించే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించాలి. ఇతరులను విమర్శించే ముందు నిన్ను నీవు విమర్శించుకుంటే నీ విమర్శ ఎంతో ప్రేమపూరితమైందిగా, అది నిర్మాణకృతమైన విమర్శగా ఉంటుంది. విమర్శ మంచిదే, నిర్మించడానికి కానీ డిస్ట్రాయ్ చేయడానికి కాదు. అవతల వారిని విమర్శించేది మనం వారికి మరింత కృషింపజేయటానికి కాదండి. విమర్శను తీసుకోగలిగిన మనస్సు ప్రతి ఒక్కడికి ఉండాలి. విమర్శ తీసుకోకుండా మనం పరిపూర్ణులం కాలేం, పరిశుద్ధులం కాలేం. విమర్శించేవారు తాము పరీక్షించుకొని విమర్శించాలి. అది నీ తాహతకు
చెందినట్లు నీ పని నువ్వు చెయ్యి. అంత మట్టుకి పొరుగువాని పనివాని విమర్శించడానికి నువ్వెవడివి? పక్కింటి పని మనిషి ఆలస్యంగా వస్తుందని నువ్వు పిలిచి ఎందుకు ఆలస్యంగా వస్తున్నావు అంటే ఆ అమ్మాయి ఏమంటుందండి, ఆ పని పిల్ల, నీకెందుకమ్మా, నువ్వేమన్నా మా యజమాని రాలవా అందా? దేవుని సేవకులను, దేవుని పనివారిని దేవుడు చూసుకుంటాడు. ఆయనే ఊరుకున్నాడు. ఆయనకు తెలీదా ఈ సేవకుడు సరిలేడు, ఈ సేవకుడు బోధ సరిలేదని తెలీదా? ఆయనే ఊరుకున్నాడు, ఆయనే ఒప్పిస్తున్నాడు, ఆయనే అటువంటి వారిని దర్శిస్తాడు, లేక శిక్షిస్తాడు, దండిస్తాడు, లేక భయంకరమైనటువంటి ఉగ్రత పాలవుతారు. ఈ రోజున మన ఇళ్లలో కూడా రండి, పోనీ ఇంత పెద్ద ప్రోగ్రామక్కర్ల ఇంట్లో చూడండి, భార్య భర్తలు ఒకరినొకరు విమర్శించుకుంటూనే ఉంటారు. భార్యలో ఎన్ని మంచి గుణాలు ఉన్నా వాటిని ఒకటి కూడా ఎత్తావు. కానీ నీకు ఇష్టం లేదు ఒక పని చేస్తే దాన్ని బట్టి రోజంతా సతాయిస్తూ ఉంటావు. భర్త నీకు ఎన్ని మేలు చేసి పెట్టినా, ఎంతగా నిన్ను ప్రేమ చూపించినా, ఎన్ని విషయాల్లో మంచి గుణాలున్నా అవి పట్టించుకోవు. కానీ ఏదో ఒకసారి ఏదో జరిగిందనో, లేక ఏదో అయ్యిందనో, ఏదో చిన్న విషయంలో ఆ ఘర్షణ పడుతూ నిన్ను నీవే కించపరుచుకుంటూ, ఆయన్ని కించపరుస్తూ ఇంటిని సమాధానాన్ని పాడు చేసుకుంటున్నావు. బైబిల్ చెప్తుంది, చర్చిలకల్లా కూడా ఇంతేనండి. చాలామంది చర్చెస్లో కూడా ఒకళ్ళొకళ్ళు విమర్శించుకుంటారు, సేవకుల్ని విమర్శిస్తుంటారు. ఒకసారి చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములైనను చిక్కుకొనేడలా, సోదరులారా, ఎవడైనా ఒకడు తప్పిదములో చిక్కుకుంటే, తప్పులో ఉంటే, తప్పు చేస్తుంటే, అతడు చేసే తప్పని నీకు తెలిస్తే నువ్వు నేరుగా అతని దగ్గరికి వెళ్ళి చెప్పు. ఒకసారి చెప్పు, ఏంటండి, రెండోసారి చెప్పు, మూడోసారి అందరి ముందు చెప్పు. వినకపోతే వదిలే అన్నాడు. మరి వదిలేయటానికి కుదరదు కదా. మనలో మన సొంత వారు తప్పు చేసినప్పుడు, మన ఇంటివారు తప్పు చేసినప్పుడు, మన సంఘము దేవుని ప్రేమతో రక్షించబడిన వారు తప్పులో ఉన్నప్పుడు వాళ్ళని వదిలేయటం ఎలా కుదురుతుంది? వాడిని ఎలా నిత్య నరకానికి పంపిస్తాం? ఎవడైనా తప్పు చేసిన ఎడల, తప్పులో చిక్కుని ఎడల, ఆత్మ సంబంధమైన మీలో ప్రతివాడు తానును శోధించబడుదునేమోనని, అటువంటి తప్పిదములో నేను కూడా పడతానేమోనని, అటువంటి శోధన నాకు కూడా వస్తుందేమోనని తన విషయమై చూచుకొనుచు. అతనున్న పరిస్థితుల్లో నేనుంటే నేను అలాగే చేస్తుందనేమో, అతనుకున్న శోధనలో నేనుంటే నేను ఆ శోధనలో చిక్కుకుందనేమో అని నీ విషయమై చూచుకొనుచు. ఏంటో మనం ఎన్నిసార్లు అయినా సరే, నీలంటోండి కాదు నేను, నీలాగా లోపండి, నీలాంటి చేయను అని అంటుంటారు. మూడో రోజే అదే చేస్తూ చూస్తుంటామండి. ఎగిరి పడొద్దండి, కింద పడతారు. మనం ఏదైనా మేలు చేయగలుగుతున్నామంటే, మనలో మంచి ఉందంటే అది కేవలం ఆయన కృప ద్వారా కలిగిందే కానీ నీ సొంత శక్తి ద్వారా కాదు. మరొకరు చేసిన తప్పు నువ్వు చేయకుండా ఉన్నావంటే నీవు దేవుని మీద ఉంచిన విశ్వాసమును బట్టి కానీ, దేవుడు నీకు సహాయం చేస్తున్నంత అందున మాత్రమే కానీ, ఆయన ఏదో బలహీనుడు నువ్వేదో బలహీనుడు అంటే అది అజ్ఞానం. మనందరం బలహీనులమే. మనం ఇంకా బలహీనులుగా ఉండగానే మన ప్రభువు మన కొరకు సిలువలో మరణించి మనల్ని బలవంతులుగా చేయాలని, ఆచరించాలని, ధైర్యపరచాలని ఆశిస్తున్నాడు. ఎవడైనా ఒక తప్పిదంలో ఉన్నాడని నువ్వు చూసినప్పుడు, ఆత్మ సంబంధమైన మీలో ప్రతివాడు తాను శోధించబడుతునేమో అని తన విషయమును చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావలెను. నువ్వు విమర్శించినా, నువ్వు గద్దించినా, నువ్వు హెచ్చరించినా, నువ్వు పిలిచినా, నువ్వేం చేసినా అది అతన్ని మంచి దారికి తీసుకురావడానిగా ఉండాలే కానీ విమర్శించి వదిలిపెట్టేసేదిగా ఉండకూడదండి. ఒక వ్యక్తిని తన తప్పిదములో నుండి బయటకు తేవటానికి నువ్వు ఏమన్నా చేయి కావాలంటే, కానీ ఆ వ్యక్తిని బయటకు తేగలిగిన శక్తి నీకు లేనప్పుడు, ఆ వ్యక్తిని బాగుపడాలి అనే ఆశ నీకు లేనప్పుడు, ఆ వ్యక్తిని ప్రభు కనికరిస్తాడు అన్న విశ్వాసం నీకు లేనప్పుడు నువ్వెందుకు విమర్శించాలి?
నువ్వెందుకు వారి తప్పిదముల విషయమై వారిని చూసి నిన్ను నీవు హెచ్చించుకోవాలి? నేను కూడా అటువంటి తప్పిదములో పడతానేమోనని నీ విషయమై జాగ్రత్తగా చూచుకోవచ్చు. సాత్వికమైన మనసుతో ఒక బిడ్డ తల్లి బిడ్డను శిక్షించినప్పటికీ ప్రేమతో శిక్షిస్తుందండి. బిడ్డ నడవలేక కింద పడిపోతే ఎగతాళి చేయదు. అమ్మ పడిపోయావమ్మా నువ్వు అమ్మబ్బే అని చెప్పి దగ్గరగా ప్రేమగా వెళ్ళి ఆ పడ్డ బిడ్డను లేపుతుంది. క్రీస్తు ప్రేమ కలిగిన వాడు పాపములో ఉన్నవారు పడుండడం చూచినప్పుడు వారిని మీద జాలి చేసుకొని వారికి ప్రేమ చూపించి వారిని ధైర్యపరిచి వారిని లేవనెత్తుతారు. మనం అలా ఒకరినొకరు లేవనెత్తుకుంటుంటే అసలు పడ్డవారు ఎందుకుంటారండి? ఇక పడిన వారందరినీ లేవదీయాలనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటే పడ్డ వెంటనే లేవనెత్తినప్పుడు ఆ లేవనెత్తబడిన వాడు మరొక పడిపోయిన వాడిని లేపుతాడు కదా. ఈరోజు ఒకరినొకరు కృంగ తీసుకునే విషయంలో, ఒకరినొకరు విమర్శించుకునే విషయంలో, ఒకరికొకరు బాధ కలుగు చేసే విషయంలో పోటీ పడుతున్నారే కానీ ఒకరినొకరు బాగు చేసుకుందాం, ఒకరినొకరు ధైర్యపరుచుకుందాం, బలపరుచుకుందాం, ప్రేమ పంచుకుందాం అనే ఆశ లేదు. మనం దేవుని బిడ్డలమని చెప్పుకోవటం సిగ్గుచేటండి. ఒకరి భారములు ఒకరు భరించమన్నాడు ప్రభు. ఒకరి కొరకు ఒకరు జీవించడం నేర్చుకోవాలి. మనం క్రీస్తు కొరకు మనం జీవిస్తున్నప్పుడు మనం తప్పకుండా ఇతరుల కొరకు జీవిస్తాం. క్రీస్తును ప్రేమించేవారు పొరుగు వారిని ప్రేమిస్తారు. క్రీస్తు మనల్ని క్షమించాడని గ్రహింపగలిగిన వాడు ఇతరులను క్షమిస్తాడు. ఒక పడిపోయిన వ్యక్తిని, తప్పిదముల్లో చిక్కున్న వ్యక్తిని, పాపంలో పడున్న వ్యక్తిని ఎలా మంచి దారికి తీసుకురావాలా, ఎలా మరలా లేవనెత్తాలా, ఎలా మళ్ళీ ట్రాక్లో పెట్టాలా, అతన్ని ఎలా ధైర్యపరచాలా, అతన్ని ఎలా విడిపించాలా, ఎలా క్రీస్తు దగ్గరకు నడిపించాలా, ఎలా క్రీస్తు సన్నిధిలో వారి కొరకు విజ్ఞాపన చేసే ఒక ఆత్మను నాశనానికి పోకుండా తప్పించాలనే ఆశ దేవుని బిడ్డలమైన మనకు ఉండాలండి. ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ బిడ్డలను నీవు మంచి దారికి తీసుకురా. వాడు ముండోడు, ఈ అమ్మాయి మాట లేదు, వీళ్ళింతే, నీ ఇష్టానికి పో, నీ దారి నువ్వు చూసుకో అని తల్లిదండ్రులు బిడ్డలను తరుగుతున్నారని తెలిసినప్పుడు ఎంతో విచారం అన్నది. యవన కాలంలో వాళ్ళు తప్పిదం పడి తప్పైనటువంటి ఆకర్షణలకు గురవుతున్నప్పుడు వారికి గివ్ దెమ్ కౌన్సిలింగ్, వారికి సలహా ఇయ్యి, వారిని ప్రేమతో బుజ్జగించు. నువ్వు లోకంలో వ్యక్తులు ప్రేమించిన దానికంటే తండ్రిగా తల్లిగా నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావని ఆ బిడ్డ అర్థం చేసుకునేటట్టు చేయి. ఆ బిడ్డ తప్పిదాన్ని తనకు తెలియచేయి, కానీ సాత్వికమైన మనసుతో తెలియచేయి. ఆ బిడ్డను ఏ రీతిగానైనా సరే ప్రభు కొరకు సంపాదించాలి, తప్పుదారి నుంచి మళ్లించాలి అనేది ఆశతో మనము ప్రవర్తించాలి. ప్రభు బిడ్డలైన మీరు ఒక దైవ సేవకుడిగా నేను అనేక మంది కృంగిపోయిన వారిని, పడిపోయిన వారిని, ఎంతో అసహ్యమైన కార్యాల్లో చిక్కున్న వారిని చూచినప్పుడు నాకు బాధ కలుగుతుంది, అసహ్యత కలుగుతుంది, కొన్నిసార్లు కోపం వస్తుంది, కొన్నిసార్లు. కానీ క్రీస్తు ప్రేమను బట్టి అట్టి వారిని ప్రేమతో పలకరించి, అవసరమైతే వారి ఇళ్ళకెళ్ళి, అవసరమైతే వాళ్ళ కాళ్ళు పట్టుకొని, మీకు తెలియదండి ఈ రోజుల్లో తప్పు చేసిన వాడు బాగున్నాడా? దేవుని ప్రేమను రుచి చూసి తప్పు చేసిన వాడు కృంగిపోతూ ఉంటాడు. ఆల్రెడీ అతని మనస్సాక్షి అతన్ని కృంగదీస్తూ ఉంటుంది. నువ్వు మళ్ళీ అతన్ని విమర్శిస్తే అతని జీవితం నాశనమైపోతుంది. ఆ స్థితిలో కూడా ప్రభు నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు అన్నది నువ్వు చెప్పాలి. నిన్ను ఇంకా ప్రభు విడిచిపెట్టలేదు. నిన్ను లేపుతాడు, నిన్ను కడుగుతాడు, నిన్ను నిలబెడతాడు అని సాత్వికమైన మనసుతో నువ్వు సాక్ష్యమిస్తే ఆత్మలను సంపాదించుకుంటాం. పాపులను ప్రభు కొరకు సంపాదించగలుగుతాం. పాపులను వెదకి రక్షించడానికే నేను వచ్చానన్నాడు ప్రభు. ప్రభు చేసింది అదే. సుంకరులను రక్షించడానికి సుంకరులతో కూర్చొని తిన్నాడు ఆయన. పాపులను రక్షించడానికి పాపులతో తిరిగి ప్రేమ పంచాడు ఆయన. పాపము నుండి, బంధకముల నుండి విడిపించటకు పాపుల ఇళ్లలోనికి ఇంటికి వెళ్ళాడు ఆయన. ఈ రోజున అతడు పాడి సరిలేడు కాబట్టి నేను అతనితో మాట్లాడను, వాళ్ళ ఇంటికి వెళ్ళను, వాళ్ళను చూడను, వాళ్ళకి ఫోన్ చెయ్యను అంటున్నారేమో కానీ
ఒకవేళ నేనే అలాంటి పరిస్థితుల్లో ఒంటరినై ఉంటే నా పరిస్థితి ఎలా ఉంటుందని నిన్ను గురించి నీవు ఆలోచించుకో. అప్పుడు నువ్వు అవతల వారి హృదయాన్ని, వారి వేదనను అర్థం చేసుకోగలుగుతావు. ఈ లోకంలో బోధలు చేయటం కాదండి, కబుర్లు చెప్పటం కాదు, విమర్శించటం కాదు, ప్రేమ పంచుటకు, పడిన వారిని లేవనెత్తుటకు దేవుడు మనల్ని నియమించుకున్నాడు. ఆ రీతిగా జీవిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సాతాను వలలో చిక్కుకున్న వారందరూ, పాప బంధకములలో పడి ఉన్న వారందరూ మా కళ్ళ ముందు కనబడుతూ ఉండగా వారిని చూచి ఎగతాళి చేసేవారిగా, వారిని చూచి శాపాలు పెట్టేవారిగా, వారిని చూచి అసహించుకునేవారిగానే మేము ఉండిపోక క్రీస్తు ప్రేమను కలిగిన వారిమై అటువంటి శోధనలు నేను పడతానేమో, అటువంటి స్థితిలో నేనుంటే ఏమవుతుందని మా విషయమై మేము జాగ్రత్తగా చూచుకోవచ్చు. సాత్వికమైన మనసుతో, ప్రేమతో అట్టి వారిని మంచి దారికి తీసుకురావడానికి, ప్రభు సన్నిధికి తీసుకుని రావడానికి, ప్రభు పాదముల దగ్గర అట్టి వారి కొరకు విజ్ఞాపన చేయటం, ఆత్మలను సంపాదించు జాలరులుగా ఉండటకు నీ నామాన్ని ఎరిగిన, నీ ప్రేమను ఎరిగిన మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాలు భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001003 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. తప్పకుండా మీకోసం మేము ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. ఎక్కడ నుండి మీరు ప్రార్థిస్తున్నా ప్రభు వింటున్నాడు. అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిపిస్తున్నాడు. డాక్టర్ దీపల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం, లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. కల్వరి ప్రతిధ్వనిని ప్రతిరోజు మీకు అందిస్తున్నాం. 5 సంవత్సరాలు పైబడి ఈ పరిచర్ల ద్వారా మేలు పొందుతున్న వారు ఈ పరిచర్లో పాలిభాగస్తులు ఉన్నట్లుగా ప్రభువుని ప్రేరేపిస్తే మేము వివరాలు పంపించండి. అంత మాత్రమే కాకుండా తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే మరి 6 భాషల్లో కల్వరి దర్శనం అనే టెలివిజన్ కార్యక్రమాలు గత 20 సంవత్సరాల నుంచి కొనసాగిస్తూనే ఉన్నాం. ఇంకా 50% ఆఫ్ ఇండియన్స్కి ఇంకా నెట్వర్క్ లేదు, స్మార్ట్ ఫోన్స్ లేవు. కాబట్టి ఇంకా వారు టీవీ మీదే ఆధారపడుతున్నారు. టీవీలో వాక్యమైన బలపడుతున్నామని ఎన్నో సాక్ష్యాలు మేము వింటున్నాం కనుక భారభరితమైన పరిచర్య కొనసాగిస్తున్నాం. మరి ఆ ఛానల్స్కి హ్యూజ్ అమౌంట్స్ పే చేయవలసి ఉంది. పోరాటంతో ముందుకు సాగుతున్నాం. అటువంటి పరిచర్యలో మీరు పాలిభాగస్తులై ఉండాలని ఆశిస్తే అనేకులకు సువార్త అందించడానికి గ్రామాల్లో, పల్లెటూరులో ఉన్న వృద్ధులకు, పేదవారికి, చదువురాని వారికి టెలివిజన్ ద్వారా వాక్యం అందుతుంది కనుక అట్టి పరిచర్యలో మీరు పాలిభాగస్తులుగా ఉండాలని ఆశిస్తే, ప్రభువుని ప్రేరేపిస్తే వివరాలను కానుకలు పంపడం ద్వారా ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వాలి. ఈ విషయంలో మీకు ఇంకా ఎవరైనా కావాలంటే 8939393939 అనే మా ఆఫీస్ నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తారు. స్క్రీన్ మీద మీకు ఇతర వివరాలు కూడా ఉన్నాయి, వీటిని గమనించండి. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక. అలాగే ఈరోజు సోమవారం కదండి, వీలైనంత వరకు జూమ్లో రావడానికి ప్రయత్నిస్తాం. వీలైనంత వరకు మీరందరూ కూడా జాయిన్ అవడానికి సిద్ధపడండి. జూమ్ ఐడి మీకు అందించబడుతుంది. ఎవరైనా ఇంకా వివరాలు కావాలంటే 954041 నెంబర్కి మీరు వాట్సాప్ పెట్టండి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు లైవ్లో జూమ్లో కలుసుకుందాం. అంతకు దేవుని మహాకృప మీతో నేను కాక. నా ప్రభువా, ప్రియమైన నా దేవా, మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అనేక భాషల్లో వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. ఆగస్టు 27వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లోనూ పాల్గొనడానికి సిద్ధపడరండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకు ప్రార్థించాలని, దేవుని వాక్యమును ధ్యానించి మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఆనందించాలని ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. రండి, కుటుంబాలుగా తరలి రండి. ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మరి ముఖ్యంగా
మీ సాక్ష్యాలు వినడానికి, మీ కొరకు ప్రార్థించడానికి నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి బలపరచాలని ఎంతో ఆశతో ఉన్నాం. తప్పకుండా రండి. బెంగళూరులోని హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో, సిఎస్ఐ కాంపౌండ్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. మరిన్ని వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. లేకపోతే మీరు చూస్తున్నటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి. లింక్ మీకు పంపిస్తారు. తప్పక వస్తారు కదా.